ఎక్కి ఆ తాతూరులో నిద్రపోతున్నారు అర్ధరాత్రి పొద్దులో ఈ కొంచెం అప్పుడు ఆయన గుర్తుగుచ్చ మంగళ గుజాల మంగళ కాదు గౌడ మంగళ గారు చెప్పడం వల్ల నువ్వు ఎమ్మడంత భక్తులు అయినా నువ్వు ఏమో నీ పాటికి వస్తావు అబ్బా మాకు పూజ దుర్గాపే అమ్మా నేను మధ్య మంది బయలు వంచు సింధికాలతోటి తిరుపూరు గంప పుల్లలకు మలిగింది పిలుచుంటే పిల్లలు బెండకాయ వేసిపోమ్మా నాది ఏదో పొద్దులు కాసుకొని చచ్చిపోయి బతికి చెరుకుని ఉండేవాళ్ళు నాతో కాదమ్మా మీ పూజ పెట్టిన వాళ్ళు కాదమ్మంటాడు కుర్చాతను వింటే ఎంసై పూజ పెట్టినాయినా ఎంసై ఒప్పుకుంటా ఉంటారు ఏడు నక్కమ్మ గారు ఒక చిత్రం దిబ్బపైన అమ్మగారు మన కూతురు అదుగురులో ఒక చిత్రం దిబ్బపైన పూజ పెట్ట పూజ పెట్టరా పూజ పెట్ట తాత గొర్రెల నామలో పూజ పెట్ట సోమవారము పూజ పెట్టు పట్టురాను పూజలను చెయ్యమంటారు కొంపలోనే పిల్లలు తల్లి నేను వన్నానంటాడు బాయుల్లానే చిన్నవాడు తాగొన్నవో పన్నది బలు బయలు వంచుమే కొడుకుడు కొండ దూరకాలు కట్టి వంచుమా పూజ పెట్టాడే మాతో కాదు మాట్లాడి ఎంతమంది పైన రాన్నట్టు పెట్టాలి కాసుగూడలో కృష్ణ పైన బంగిపోయినాడు 2 నాళ్ళు బంగిపోయినాడు 4, 5, 6 నాళ్ళు బంగిపోయినాడు బంగిపోయినా రాడు నేను నానమ్మ నాయన అక్కడ పూజ నిండు బయలు చిన్నోడు నిండు ఎవరికైనా కానీ సూర్యుడిని చూస్తేనే దేవుడైనా నమ్మేది లేకపోతే నమ్మరు కానీ అప్పుడు అమ్మగారి కంకణాల కావాలమ్మ ఏమని అరువు చెప్తుంటా ఆరు అక్కగారికి ఈ తాజగూడలో పూజ పెట్టే కాడు తాజగూడలో కూడా సూర్యుడిని చూస్తే మనకి పూజ పెట్టి అడుగు అంటాడమ్మా అని ఏమైంది మాట్లాడుకున్నాడు దేవాని దేవతలు ఏం నమ్మగారు మాత్రము ఎంత బంగిపోయినా రానంటానమ్మా అని ఆ 7 వాడు సుఖమైన స్వామ అన్నాడు అర్ధరాత్రి పొద్దులో అమ్మగారు పెంచంగా మేడైన బాధిపోతారప్ప ఈ యొక్క కలిసి వాడి కిట్నం కొడుకు పోయి అమ్మగారు పాలు చూసి ఆ ఒక దొడ్లో మంత్రులు మాట్లాడినట్టు మాట్లాడారు తల్లి ఏం సంగతి 7 బాధ పెట్టాయి మాట్లాడి దగ్గర ఇస్తే అప్పుడు తాతగూడలో అనుకోని మనం సూర్యుని చెప్పాలి కానీ అట్లా మొదలు పెట్టేశారమ్మా మా కారు దేవతలు దగ్గర ఎవరు మించినారో 8 అమ్మగారు ఆ ఒక గొర్రెలు పెద్దన్నాయి ఆ మంచికి అట్ల మూట పెట్టారు ఆ గొర్రెలు పెరిగి ఎక్కడ వచ్చినాయి కిట్టామంది పిలిచి నిమిషం వెళ్ళి కల్మడు కట్టినట్టు పడుకొని మళ్ళా సాకులో చేనిపోతాయి తల్లి గొర్రెలు మేసేదానికి ఇంకా నిమ్మ చెట్ట విడిసో నిమ్మ చెట్ట విడిసేమో కలముడుగా గట్టలకు నిమ్మ చెట్ట విడిచే కలముడుగా గట్టేమో వచ్చినాయి సంబాదులే